హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అలాగే మీ కామెంట్లు కూడా తెలియజేయండి. మనము ఈరోజు వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ వీడియోని నేను ఈరోజు చేస్తున్నాను. పాలిటిక్స్లో మాటలు అలాగే చేతలు అనేవి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే చేతలు అంటే మనం చేసేటువంటి పనులు కానీ బీ కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఏదైనా ఒక అంశాన్ని మనం ఎత్తుకున్నామంటే అది మనకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్నది జాగ్రత్తగా బేరీ చేసుకున్న తర్వాతే దాని మీద స్టెప్ అనేది ముందుకు పడాలి. 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే పాలిటిక్స్లో ఒక మాట అన్న తర్వాత అది బయటికి రావడం అని అది ఎంత దూరం వెళ్తుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అంటే వ్యూహానికి ప్రతి వ్యూహం మనం కరెక్ట్గా వేసినామా లేదా అనేది కూడా ప్రతిసారి కూడా బేరీ చేసుకుని ఆ తప్పులు చేయకుండా అలా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కానీ వైసీపీ మాత్రం అలాంటి తప్పులు గత వారం 10 రోజులుగా చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ జూన్ నెల స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏపీ కూటమిలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేయబోయి బూమరాంగ్ అయ్యే పరిస్థితులు అవుతుంది. ఇరుకుని పెట్టాలని చెప్పేసి చేసినటువంటి వైసీపీ ప్రయత్నాలు తిప్పి కొడుతున్నాయి. అవేంటన్నది నేను ఈ వీడియోలో వివరిస్తాను. మీరు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా జూన్ నెల మొదటి 10 రోజులు, దాదాపు వారం 10 రోజుల నుంచి వైసీపీ ఏమేమి తప్పులు చేసినది ఒకసారి మనం చూద్దాం. తెనాలి పర్యటన, అక్కడ జగన్ మాట్లాడినటువంటి మాటలు, జగన్ తెనాలి వెళ్ళారు కదా, దానికి సంబంధించింది. తెనాలిలో 3 యువకుల్ని పోలీసులు రోడ్డు మీద లాఠీలతో కొట్టారు. అదంతా చాలా ఒక రకంగా వాళ్ళు ఎంత తప్పు చేసినా కానీ పోలీసులు అనేవి చట్టాన్ని తమ చేతిలో తీసుకోకూడదు. ఎందుకంటే మన అందరికీ ఉన్న చట్టాలే వాళ్ళకి ఉంటాయి. మన రాజ్యాంగం అనేది వాళ్ళకి ఏమి ప్రత్యేకంగా హక్కులు ఏమి లేవు. రాజ్యాంగం ప్రకారం మాత్రమే వాళ్ళు నడుచుకోవాల్సి ఉంటుంది. కానీ వాళ్ళంతా కూడా గంజాయి బ్యాచ్ గంజాయి బట్టి వాళ్ళు వాళ్ళందరూ కూడా గంజాయి బ్యాచ్. ఆ గంజాయి బ్యాచ్ ఏం చేశారంటే ఒక కానిస్టేబుల్ని కొట్టారట. ఆ కానిస్టేబుల్ కొట్టినందుకు వాళ్ళు పోలీసులు జోలికి రాకుండా వాళ్ళు ఆ పనిష్మెంట్ అనేది ఇచ్చారు. అయితే ఇక్కడ వాళ్ళందరూ కూడా దళిత మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్ళు. అదొక్కటి ఇక్కడ ప్రాబ్లం అయింది. దాంతో వాళ్ళు ఏమైందంటే ఇది వివాదం అనేది ముందు ప్రజా సంఘాలతో పాటు అటు వైసీపీ కూడా కలిసింది, గొంతు కలిపింది. ఆ సంఘటనలో నిజాలు ఏంటి అనేది తెలుసుకోకుండా వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు నిజంగా వాళ్ళు మంచోళ్ళ లేకపోతే ఏంటి, అసలు వాళ్ళ ఇది ఏంటి అనేది తెలుసుకోకుండా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకోకుండా జగన్ హుటాహుటైనా వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి, బెంగళూరు నుంచి వచ్చేసి టకటక వెళ్ళిపోయి వాళ్ళని పరామర్శకు వెళ్ళాడు, పరామర్శ చేశాడు. అయితే ఈ టీడీపీ సోషల్ మీడియా మాత్రం అప్పట్లో వైసీపీ హయాంలో డాక్టర్ సుధాకర్ గారిని ఇబ్బంది పెట్టినటువంటి అంశాన్ని గుర్తు చేసింది. వాళ్ళు కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్స్ కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. చివరికి ఆయన్ని అట్లా ఒక మాస్క్ అడిగిన పాపానికి ఆయన్ని ఆ డాక్టర్ని ఒక పిచ్చివాడిగా ముద్ర వేసి చివరికి చనిపోయేలాగా చేశారని చెప్పేసి వాళ్ళు కూడా ఎదురుదాడి అనేది తిరిగారు. అయితే తెనాలిలో జగన్ ఇచ్చిన స్పీచ్ పైన కూడా అంత అట్రాక్టివ్ లేదు. దాని మీద కూడా విమర్శలు అనేవి వచ్చినాయి. అంటే సరిగ్గా వివరం తెలుసుకోకుండా పోయి ఆయన ఏదో మాట్లాడేశాడు అక్కడ అన్నట్టుగా ఈ అనలిస్టులు అయితే చెప్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఇరుకుని పెడదాం అనుకున్నారు కానీ జగన్ అసలు ఆ 3 విషయంలో స్థానికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ 3 మీద పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది తెలుసుకోలేదు జగన్ అనేది ఒక విమర్శ అయితే ఉంది. అంటే ఎందుకంటే తెనాలిలో వాళ్ళ మీద చాలా నెగిటివ్ ఇదనేది 3 మీద కూడా నెగిటివ్ అనేది ఉందట. అది సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ వాళ్ళ బయట ద్వారా కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళ ద్వారా కానీ తెలిసింది. కానీ ఈ జగన్ అనవసరంగా తెలుసుకోకుండా పోయారు, దానివల్ల బూమరాంగ్ అయిందని చెప్పేసి మనకి అనలిస్టులు చెప్తున్నారు. అది ఏమాత్రం కూడా పొలిటికల్ గెయిన్ అనేది వైసీపీకి కాలేదు అన్నది వాళ్ళు చెప్పేమాట. ఇక జూన్ 4న వెన్నుపోటు దినం చేద్దామని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే చేశారు, పిలిపించారు ఎవరు, జగన్. అదేంటంటే జనానికి వెన్నుపోటు పొడిచింది. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 1 year, అదే రోజు జూన్ 4th 1 year అయింది కాబట్టి ఆ రోజున వాళ్ళని వెన్నుపోటు పొడిచింది కాబట్టి వెన్నుపోటు దినం పెడతామని చెప్పేసి ఆయన పిలిపించాడు. రాష్ట్రం అంతటా కూడా నిరసన చేపట్టాలన్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల తర్వాత చేపట్టినటువంటి అతిపెద్ద ఇది కార్యక్రమం అనుకోవాలి. ఎందుకంటే ప్రతి చోట కూడా బాగా జరిగినాయి, ప్రతి మండలంలో కానీ ప్రతి జిల్లా కేంద్రాలలో కానీ ప్రతి చోట కూడా బాగానే జరిగినాయి. దీంట్లో వైసీపీ నేతలు కానీ కీలక నేతలు కానీ వీళ్ళందరూ కూడా చాలామంది కార్యకర్తలు కానీ భారీగానే పాల్గొన్నారు. ఇక బొత్స అయితే మనం చూసాము, వేడి తట్టుకోలేక సొమ్మిసిలు పెట్టిపోయి హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఈ ఓ రకంగా వైసీపీకి ప్లస్ అయింది. అయితే విచిత్రం ఏంటంటే ఈ ప్రోగ్రామ్కి పిలిపించినటువంటి జగను ప్రోగ్రాంలో పాల్గొని తన వాయిస్ని వినిపిస్తే బాగుండేది. అటు నేషనల్ మీడియా కూడా కవరేజ్ చేయడానికి వచ్చేది.
దాంతో ఈయనకి కొంచెం మైలేజ్ అనేది ఉండేది అక్కడ. ఆయన ఏం చేశారు, ఆయన బెంగళూరు వెళ్ళిపోయాడు. మీరు చేయండి వెన్నుపోట్ల దినము, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఆయన బెంగళూరు వెళ్ళిపోయాడు. దాంతో వాళ్ళు జూన్ 3న అంతకుముందు రోజు తెనాలిలో వెళ్ళాలి కదా, తెనాలికి సంబంధించిన ఇన్సిడెంట్ చేసి ఆయన వెంటనే వీళ్ళు పిలిపించాడు, వెళ్ళిపోయాడు, బెంగళూరు వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ కూడా వైసీపీ శ్రేణులందరూ కూడా షాక్ అయిపోయారు. ఇదేంటి మా నేత లేకుండా పోయాడేంటి, అట్లా చేశాడేంటి అని చెప్పేసి వాళ్ళందరూ అనుకున్నారు. మంచి రెస్పాన్స్ వచ్చిన ప్రోగ్రామ్ని జగన్ క్యాష్ చేసుకోలేకపోయారు అని చెప్పేసి ఒక టాక్ అయితే నడిచింది. కార్యకర్తల నేతలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంకో విషయం చెప్పుకోవాలంటే, ఇక ఈ రీసెంట్గా 2-3 రోజుల క్రితం జరిగింది అమరావతి సాక్షి టీవీ ఛానల్లో అమరావతి మీద డిస్కషన్ అనేది జరుగుతుంది, డిబేట్ జరుగుతుంది. ఈ డిబేట్ మీద దేవతల రాజధాని కాదు, అది మరో రకమైనటువంటి రాజధాని అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి మహిళల్ని కించపరిచే విధంగా ఆ మాట నేను చెప్పదలుచుకోలేదు, ఆ మాట మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ మాటలు ఉపయోగించదలుచుకోండి, నా బూత్ మాటని. అయితే లైవ్ డిబేట్లో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణరాజు ఈ కామెంట్స్ చేశాడు. జనరల్గా ఏంటంటే ఆ ప్యానెల్లో కూర్చున్న వాళ్ళు ఈ లైవ్ని చేసిన మోడరేటర్ అండ్ యాంకర్ ఏదైనా కానీ, ఏ పేరుతో పిలిచినా కానీ, వాళ్ళు ఏం చేస్తారంటే, లేదంటే తప్పు, మీరు అట్లా మాట్లాడకండి, లేకపోతే ఎక్స్ పార్టీ వేరే పార్టీ వాళ్ళని తిట్టినా కానీ, ఏదైనా బూతులు తిట్టినా కానీ, లేదంటే తప్పు, అట్లా మాట్లాడొద్దు, మీరు ఏదైనా ఉంటే సిద్ధాంతపరంగా కానీ తప్ప అలా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అని చెప్పేసి యాంకర్ చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. చెప్తారు కూడా, సామాన్యంగా చెప్తారు. కానీ ఇక్కడ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆ డిబేట్ని డీల్ చేస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆయన అనలేదు అనేది ఒక ఇది ఉంది, విమర్శలు అయితే వచ్చినాయి. పైగా ప్రోత్సహించారని చెప్పేసి కూడా ఒక టాక్ అయితే నడిచింది. అదే ఇప్పుడు వైసీపీ కానీ దాని అనుబంధ ఛానల్ అయినటువంటి సాక్షికి కానీ ఆ మెడక్ అనేది చుట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వరుస కేసులైనవి. దాంతో కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు. కృష్ణరాజు గారి కోసం కూడా ఎదుగుతున్నారు జర్నలిస్ట్ కృష్ణరాజు గారు. ఆయన ఈ వీడియో చేసినప్పటికీ ఆయన ఒక గంట అటు ఇటుకైనా దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి నేను అనుకోవడం. అయితే అమరావతి అనేది జగన్కి అసలు ఇష్టం లేని సబ్జెక్టు. అమరావతి రాజధానిగా ఉండటం ఆయనకి ఇష్టం లేని సబ్జెక్టు. ఆయన 3 రాజధానులు అన్నాడు. ఆయన 5 ఏళ్ళు పరిపాలించిన దాంట్లో ఆ 3 రాజధానులకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు అనేది పడలేదు. అదిగో రాజధాని, ఇదిగో రాజధాని, విశాఖలో మనం అప్పుడు ప్రారంభోత్సవం చేస్తున్నాం, ఇప్పుడు శంకుస్థాపన చేసినాం అని చెప్పి చివరికి అయితే ఏమీ కాలేదు. ఈ మధ్య కాలంలో అమరావతి ప్రాబల్యం ఉన్న ఏరియాలో మొన్న అయితే 2024లో టీడీపీకే ప్లస్ అయింది. ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే జగన్కి కొంచెం ప్లస్ అవుతూ ఉందట. అది కొంతమంది చెప్తున్నారు, సీనియర్ మా జర్నలిస్టులు చెప్తున్నారు కొంతమంది. అయితే ఆ ఏరియాలో బలం పెంచుకోవడానికి వైసీపీ కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి టైంలో అక్కడ ఉన్నటువంటి మహిళల్ని ఇలా కించపరిచే విధానం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి, దానివల్ల వైసీపీకి ప్లస్ కాదు మైనస్ అయింది అని చెప్పేసి అని అంటున్నారు. అంటే జనరల్గా సాక్షి ఛానల్ కూడా ఏమన్నారంటే, అది తప్పండి, అలా జరగకుండా అనాల్సింది, దురదృష్టవశాత్తు జరిగింది, సారీ అని చెప్తే ఒక మాటతో పోయేది. ఇప్పుడు వాళ్ళు కూడా దాన్ని గోటితో పోయేదాన్ని గొడ్డలతో తెచ్చుకున్నట్టుగా ఇందులో పొలిటికల్ యాంగిల్ ఉందని తెలుసు, ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ పోయేది. ఆ పార్టీకి నష్టం జరిగింది, వైసీపీకి అయితే ఇప్పుడు భారీ నష్టం అయితే జరిగింది. ఇక దాని తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వాళ్ళని పిశాచలని, దయ్యాలని ఏదేదో కామెంట్లు చేశారు. ఆయన కూడా కనీసం లేదు తప్పు జరిగిందని చెప్పేసి ఆయననే ఒప్పుకోవాలి కదా. అంటే ఎక్కడ పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంది కదా, ఎక్కడ తగ్గాలో కదా ఎక్కడ నెగ్గాలో కూడా ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకోవాలని చెప్పేసి, అలాంటిది కొంచెం అనేది పట్టు విడుపులు అనేది ప్రతి రాజకీయ పార్టీలో కూడా ఉంటుంది. ప్రతిదీ కూడా మనం ఏదో మనమే ప్లస్ అవ్వాలి, మనమే గెయిన్ అవ్వాలని చెప్పేసి అనుకోకూడదు. కాబట్టి ఇలా జూన్ నెల 10 రోజులలో, ఇప్పుడు వచ్చినటువంటి 10 రోజులలో ఈ వైసీపీ దాదాపు ఈ 3 మిస్టేక్స్ అనేది చేసింది. వైసీపీ ఎమోషన్తో 4 మాటలు ఎక్కువ మాట్లాడకుండా 4 మాటలు తగ్గించైనా సరే కొంచెం ఎనలైజ్ చేసుకుంటే, ప్రతిదీ కూడా ఎనలైజ్ చేసుకుంటే బెటరు అన్న టాక్ అయితే ఉంది. చాలా మంది అనలిస్టులు అదే సలహాలు ఇస్తున్నారు. నేను వీడియోలు కూడా చాలా చూశాను. ఆ వీడియోల ద్వారా కూడా నాకు అదే అర్థమైంది. ఇక కూటమి ప్రభుత్వానికి అడ్వాంటేజ్ తెచ్చేలాగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారు అనేది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళ వైసీపీలోనే కొంతమంది నేతల అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. సోషల్ మీడియాలో కూడా అలాంటి ఇదైతే ఒపీనియన్ వస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఎలా అనుకుంటున్నారు? వైసీపీ చేస్తుంది కరెక్టా తప్ప అనేది మీరు ఎలా అనుకుంటున్నారు? దయచేసి మనం కూడా ఇక్కడ బూతులు అవి వాడకుండా మంచిగా ఇది మంచి వాతావరణంలో మంచి కామెంట్స్ అనేది చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్. థ్యాంక్ యూ.